హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత నిధిని రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఇటు సిపిఎం సిపిఐ పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ వస్తున్నారు సిపిఐకి సంబంధించి రామకృష్ణ గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశంతో పాటు ఏపీ తాజా రాజకీయాల గురించి మాట్లాడదాం. ఈరోజు నాతో పాటు రామకృష్ణ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్. నమస్తే సార్, మీ పోరాటం ఎప్పటి నుంచో సాగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. మరి నిన్న ఇచ్చినటువంటి ఆ 11,000 కోట్ల రూపాయలతో ఏమన్నా ఒరిగేది ఉంటుందా, లేదంటే ఇంకా బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం ఏమన్నా చేయాల్సింది ఉందా? ఇది ఒక ఉపశమనం మాత్రమే. ఏదేమైనా సరే గవర్నమెంట్ వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. ఏమంటే ఒరిజినల్ గా బీజేపీ వాళ్ళ వైఖరి ఏమిటంటే, ఏవైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఒకదాని తర్వాత వదిలించుకోవాలి, వాటిని ప్రైవేట్ కి అప్పచెప్పాలి, కార్పొరేట్లకు పరం చేయాలనేది వారి యొక్క నిశ్చితమైన అభిప్రాయము, వాళ్ళ విధానమే అది. అవును. కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాలు జరిగినాయి. మొత్తం కార్మిక సంఘాలు గత 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాయి. వామపక్ష పార్టీలుగా మేము కూడా దీనిపైన చేశాం. ముఖ్యంగా సిపిఐగా ఆనాడు 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున దీనికి నిరసిస్తూ పాదయాత్ర కూడా చేశాం. అవును. ఇవాళ అదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అవునన్నా కాదన్నా ఈ ప్రైవేటీకరణకు వారు కూడా అనుకూలం కాదు. తెలుగుదేశం పార్టీ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, ఏ పార్టీ కూడా ప్రైవేటీకరణను సమర్థిస్తూ ఎవరు కూడా బహిరంగంగా దాన్ని బలపరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగు ప్రజల సెంటిమెంట్ అది. అవును. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది అది మామూలుగా వచ్చింది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 32 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. అంతేకాకుండా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈవెన్ మోవిలాల గోపాలకృష్ణయ్య గారు, తెన్నేటి విశ్వనాథం గారు అలాంటి వారు, వాళ్ళు కమ్యూనిస్టులు కాకపోయినా వారు కూడా ఈ పోరాటంలో వారి పదవులకు రాజీనామా చేశారు. కాబట్టి ఏమంటే ఒక పెద్ద చరిత్ర ఉంది దానికి. పోరాటాల వల్లనే ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి ఫ్యాక్టరీని ఇవాళ ఉన్నట్లుండి మా పాలసీ ప్రైవేటైజేషన్ కాబట్టి దీన్ని కూడా మేము అమ్మేస్తామంటే దాన్ని ఎవరు అంగీకరించలే. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి దానికి. అంతేకాకుండా బ్రాండ్ ఇమేజ్ ఉంది. విశాఖ స్టీల్ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెద్దగా ఉందంటే ఈవెన్ టాటా స్టీల్ కంటే కూడా విశాఖ స్టీల్ కి ఎక్కువ బ్రాండ్ ఇమేజ్ ఉంది. కాబట్టి ఇలాంటి దాన్ని వాళ్ళు ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాం, పోరాటాలు చేశాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి కొంత ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చింది. కానీ ఈ ప్యాకేజ్ ద్వారానే సమస్య అంతా పరిష్కారం అవుతుందని మేము అనుకోవడం లేదు. ఇది ఓన్లీ ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. శాశ్వత పరిష్కారం జరగాలంటే మేమందరం కూడా కోరుతున్నది, అక్కడ ఉన్న కార్మిక సంఘాల నాయకులు కోరుకుంటున్నది ఏమంటే ఇది సెయిల్లో విలీనం చేయాలి, అదే విధంగా దాని క్యాప్టివ్ మైన్స్ అరేంజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అవును. అంటే ఇక్కడ ఒకటి సార్, ఎవరికి వాళ్ళు మేము దీన్ని తీసుకొచ్చామని చెప్పేసి పార్టీలన్నీ చెప్తూ ఉన్నాయి. కానీ ఇంకా కూడా దీనికి సంబంధించి ప్రైవేటీకరణ చేయమనేటువంటి ఒక ప్రకటన అయితే ఎక్కడా కూడా కేంద్రం చేయట్లేదు. వాళ్ళు ఏదో మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఉపశమనం కోసం కొంత నిధి ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి గట్టిగా చెప్పట్లేదు. దాన్ని ఎలా చూడాలి? ఇవాళ వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలన్నా లేదా అనే దాంతో వాళ్ళు నిమిత్త మాత్రులు. ఎందుకంటే దాంట్లో స్పష్టమైన అభిప్రాయం బీజేపీ వారికి ఉంది. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీ ఏమంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం బిజినెస్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, కార్పొరేట్లకు అప్పచెప్పాలి. దీన్ని అమ్మితే మనకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో గవర్నమెంట్ నడుపుకోవచ్చు మనం అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇవాళ కుమారస్వామి గారు ఉన్నారు, ఆయన బీజేపీ కాదు, ఆయన జేడీఎస్ పార్టీకి సంబంధించిన ఆయన. ఆ ఉక్కు ఫ్యాక్టరీ యొక్క ఆయన యొక్క ఆలోచన కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు. అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ తరఫున రామనాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అక్కడ మినిస్టర్స్ గా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు తప్ప, బట్ ఏదైతే మేజర్ రూలింగ్ పార్టీ ఉందో సెంట్రల్ లో, ఆ బీజేపీ యొక్క వాళ్ళ ఆర్థిక విధానాలు, వాళ్ళ పాలసీలు వాళ్ళు ప్రైవేట్ పరం చేయాలనేది వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి గత 4 ఏళ్లుగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా వచ్చారు. మరి 4 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ ఆర్థికంగా ప్యాకేజ్ ఇవ్వకపోతే అది మూసివేసే పరిస్థితులు వచ్చిన క్రమంలో
కొత్తగా ఎన్నికైన మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన కూడా ప్రయత్నం చేశాడు. హ్మ్. దానివల్లనే ఇవాళ ఆర్థిక ప్యాకేజ్ వచ్చింది. దాంట్లో అనుమానం లేదు. ఆయన మరి గతంలో ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కడప స్టీల్ ప్లాంట్‌కి గూడా ఇప్పుడే మేము ఈ 5 ఏళ్లలోనే కట్టేస్తాం అది ఇది అని చెప్తున్నారు. అలాంటివి నమ్మే పరిస్థితులు ఉంటాయా? సంతోషం కట్టాలని మేమంతా కోరుతా ఉన్నాం. హ్మ్. ఎందుకంటే ఏపీ రియాక్షన్ యాక్ట్ 2014 దాంట్లో స్పష్టంగా రాశారు. అవును. ఒక ఇక్కడ సెయిల్ ఆధ్వర్యంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అది చేయమని ఇప్పటికి 4 సార్లు శంకుస్థాపన చేశారు. అవును. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 సార్లు శంకుస్థాపన చేశారు. హ్మ్. టోటల్‌గా 4 సార్లు శంకుస్థాపన చేశారు గానీ, 4 అడుగులు కూడా ముందుకు పడలే. హ్మ్. ఓన్లీ కాంపౌండ్ వాల్ కట్టారు. హ్మ్. కాంపౌండ్ వాల్ తప్పితే అక్కడ ఏమీ లేదు. పెద్ద పెద్ద శిలా పలకాలేశారు తప్ప అక్కడ ఏమీ లేదు. హ్మ్. కాబట్టి ఏమంటే నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా తెస్తామని తేవాలనే కోరుతాం. హ్మ్. ఇవాళ మన కడప స్టీల్ ఫ్యాక్టరీ మీరు సెయిల్ ఆధ్వర్యంలో తెస్తారా? లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు జిందాల్ వారికి అప్పజెప్తారా? హ్మ్. దానిపైన ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వాలి. ఓకే. సో, అలాంటిదైతే ఉంటది ఖచ్చితంగా. ఆ! ఖచ్చితంగా ఇది ప్రైవేటైజేషన్ ఆపాలంటే మాత్రం నేను గ్యారంటీ చెప్తా ఉన్నాను. హ్మ్. విశాఖ స్టీల్ ఏదైతే RINL ఉందో దాన్ని సెయిల్‌లోకి విలీనం చేయాలి. హ్మ్. నంబర్ 2 దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. హ్మ్. మీరు అనకాపల్లి దగ్గర కొత్తగా పెట్టే మిట్టల్ ఫ్యాక్టరీకి హ్మ్. క్యాప్టివ్ మైన్స్ ఇయ్యండి అని అడుగుతా ఉన్నారు ప్రజాప్రతినిధులు దిక్కు లేకుండా. హ్మ్. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో మాకు అర్థం కావడంలే. హ్మ్. ఒక ప్రైవేట్ కంపెనీ వస్తా ఉంటే, వాళ్ళు పెట్టుబడులు పెడతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వమని క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని అడుగుతా అన్నారు తప్ప, అదే పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ, బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఫ్యాక్టరీ, ఒక చరిత్ర ఉన్న విశాఖ స్టీలు, హ్మ్. లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న విశాఖ స్టీలు, వేల మంది కార్మికులకు ఉపాధి ఇచ్చిన విశాఖ స్టీలు, హ్మ్. దానికి క్యాపిటల్ మైన్స్ అడగడంలే. అవును. ఎందుకు దానికి క్యాపిటల్ మైన్స్ అడగరు? హ్మ్. కాబట్టి ఏమంటే ఇవాళ క్యాపిటివ్ మైన్స్ ఉండి ఉంటే ఉత్పత్తిలో పర్ టన్ను దాదాపు రూ. 4,000 దాని ఖర్చు తగ్గుతుంది. అవును. మరి మీరు అది చేయకుండా మీరు మిట్టల్ కంపెనీకి అడుగుతా ఉన్నారు క్యాపిటల్ మైన్స్. అది హ్మ్. సరైంది కాదని మేము చెప్తా ఉన్నాం. ఓకే. ఏంటి సార్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి తీరు, వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇప్పుడు అమలు చేసినటువంటి అంశాలు కావచ్చు, చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. మీరు దాని మీద చాలా పోరాటం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎన్నికల్లో సహజంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి వాగ్దానాలు చేయడం సహజము. హ్మ్. ఈ పార్టీ కూడా ఆ రకంగా వాగ్దానాలు చేసింది. దాంట్లో ఏం అనుమానం లేదు. హ్మ్. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ఓటర్లు కూడా ఆశిస్తారు. ఎన్నికల సందర్భంలో చెప్పారు కాబట్టి మాకు చేయాలని. హ్మ్. పొలిటికల్ పార్టీస్‌గా, అపోజిషన్ పార్టీస్‌గా మేమేమంటాం? మేము మమ్మల్ని అడగమంటే మేము ఒకటే అడుగుతాం. మీరు ఏదైతే చెప్పారో చెప్పింది చేయాలి గదా! అని అంటాం. హ్మ్. ఎందుకంటే మేము కొత్తగా డిమాండ్స్ పెట్టాలనుకున్నప్పుడు మేము కొద్దిగా ఆలోచించుకుంటాం తప్ప, ఓకే. ఆల్రెడీ మీరు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, అందులో అధికారం చేపట్టి 6, 7 మాసాలు గడిచిన అనంతరం, హ్మ్. సహజంగా ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల తరఫున పనిచేసే పార్టీలుగా హ్మ్. మేము సహజంగానే ప్రభుత్వాన్ని అడుగుతాం. హ్మ్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల సందర్భంలో అధికారానికి రాకముందు పలానా చెప్పారు. హ్మ్. వాటిని అమలు చేయండి అని మాత్రం మేము అడుగుతాం. ఓకే. ఓకే. దాన్ని అడగడమే తప్పన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి తీరు, మీరు గతంలో ఆళ్ళకి సంబంధించి పొత్తులో ఉన్నారు. ఇప్పుడు ఆయన హిందుత్వాన్ని భుజానికెత్తుకొని ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడేటువంటి తీరును చూస్తున్నప్పుడు మీకిది బీజేపీ వెనకుండి ఆడిస్తుందనుకోవాలా? ఎందుకంటే గతంలో మీరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి, ఆయన చూస్తున్నటువంటి విషయాలను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ బేసికల్లీ ఆయన సెక్యులర్ వాది. దాంట్లో అనుమానం లేదు. ఆయన హ్మ్. కుటుంబం కూడా సెక్యులర్ కుటుంబము. హ్మ్. మెగా కుటుంబంలో చిరంజీవి గారు గాని, మిగతా వారు గాని వాళ్ళందరూ కూడా సెక్యులర్ భావాలతో పెరిగిన వారే. రా రా రాజకీయ రంగంలో గాని, చిత్రరంగంలో గాని వాళ్ళెప్పుడు కూడా సెక్యులర్ గానే వ్యవహరించారు. హ్మ్. వారు ఏనాడు కూడా మత అజెండా భుజాన వేసుకున్న వాళ్ళు కాదు. హ్మ్. మరి ఈ మన పవన్ కళ్యాణ్ గారు గూడా గతంలో మాతో పాటు కలిసి ఉన్నప్పుడు కొద్దిగా వామపక్ష భావాలు కలిగిన వాడిని నేనని గూడా చెప్తా వచ్చాడు. అవును. అవును. హ్మ్. ఇప్పుడు బీజేపీతో కలిశాడు గాబట్టి ఇప్పుడు మళ్ళీ సనాతనవాదం వాళ్ళ అజెండా నెత్తి మీద ఎత్తుకున్నాడు. హ్మ్. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అవుతుంది తప్పితే అది జనసేన అజెండా అని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. ఆ! ఎందుకంటే జనసేన పార్టీ గూడా అది సెక్యులర్ పార్టీనే. హ్మ్. జనసేన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. ఒక లౌకిక భావాలు కలిగిన పార్టీ. హ్మ్. ఆ పార్టీలో ఉంటున్న నాయకులు గాని, హ్మ్. కార్యకర్తలు గాని వారెవరు గూడా ఈ మతపరమైన
భావాలు కలిగిన వాళ్ళు కాదు, హ్మ్. అలాంటి అభివృద్ధి నిరోధకులు కాదు. వారు కూడా సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళు. హ్మ్. పోన్లే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఏమన్నా అంటే పవన్ కళ్యాణే ఆయన ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాను. నా అవును. పిల్లలు క్రిస్టియన్స్ అని కూడా చెప్తున్నాడు. హ్మ్. మరి పవన్ కళ్యాణ్ కుటుంబము సెక్యులర్ అయ్యింది. ఆయన పార్టీ కూడా ఒక సెక్యులర్ పార్టీ అయినప్పుడు హ్మ్. మరి మతపరమైన అజెండా భుజానికి ఎందుకు ఎత్తుకుంటాను? ఓకే. ఆ అవసరం ఏమొచ్చింది నీకు? హ్మ్. కాబట్టి ఏమంటే సనాతన వాదం అనే పేరుతో ఏదైతే ఆయన ప్రచారానికి దిగాడో హ్మ్. దాన్ని అందరూ కూడా తప్పుపడతా ఉన్నారు. హ్మ్. ముఖ్యంగా ఆయన్ని అభిమానించే మేధావులు గూడా, ఎందుకు ఈయన ఇట్లా కుప్పిగంతులేస్తున్నాడని జెప్పి గూడా, వారు గూడా కొంత ఇదైతా ఉన్నారు. కాబట్టి ఏమంటే బీజేపీ రాజకీయం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు. బీజేపీ ఏపీకి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం కావచ్చు, చిరంజీవిని అడ్డం పెట్టుకొని లేదంటే చిరంజీవిని మళ్ళీ ఉపరాష్ట్రపతినో లేదంటే గవర్నర్‌లో చేయాలని చెప్పేసి చూడటం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఏపీని ఏదో చేయబోతుంది అనేటువంటి ఒక సూచనలైతే కనిపిస్తున్నాయి గదా! ఏపీననే గాదు, భారతీయ జనతా పార్టీ ఒకటే అనుకుంటాది. వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఓకే. 10 ½ ఇయర్స్ 2014లో అధికారంలోకొచ్చారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నారు. హ్మ్. థర్డ్ టైమ్ వాళ్ళు అధికారంలోకొచ్చారు. హ్మ్. వారు ఇప్పటి వరకు మీరు ఈ 10.5 సంవత్సరాల కాలంలో మేము పలానా మంచి పని జేశాం. హ్మ్. ఫలానా రైతుల సమస్యల పరిష్కారం చేశామనో, పేదరికాన్ని తగ్గించామనో, లేదా ఇన్ని కోట్ల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామనో, లేదంటే కరప్షన్ తగ్గించామనో, హ్మ్. వాళ్ళు ఏమి కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారు. ఓకే. వాళ్ళు బ్లాక్ మనీని అరికడతామన్నారు, చేయలేకపోయారు. సంవత్సరానికి 2,00,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. హ్మ్. తర్వాత ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించలేకపోయారు. కాబట్టి ఏమంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేక, హ్మ్. ప్రజల యొక్క మానసిక బలహీనతల పైన ఓకే. వారి మత విశ్వాసాల పైన ఆధారపడి రాజకీయం చేస్తా ఉన్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు అంతేగాని ఏం లేదు. ఈ హ్మ్. ఈ వారం నుంచి మనం చూస్తే వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన టీవీలన్నిట్లో గూడా కుంభమేళా గురించి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అవును. ప్రపంచమంతా గూడా పెద్ద పెద్ద సైంటిస్టులు, తర్వాత డాక్టర్సు, తర్వాత ఇంజినీర్సు, ప్రపంచం అదే సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇవంతా వాళ్ళు ముందుకు పోతా ఉంటే, హ్మ్. వీళ్ళు అంతా బట్టలు లేకుండా దిగంబరులను తీసుకొనొచ్చి ఊళ్ళలో ఊరేగించి, హ్మ్. దాన్ని తమ విజయంగా లక్షల మందొచ్చారు, కోట్ల మందొచ్చారు హ్మ్. అని ప్రచారం చేసుకుంటున్నారు. ఓకే. దీనికి మనం సిగ్గుపడాలి తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఎక్కడైనా ముందుకు పోయింది, ఏ దేశమైనా అభివృద్ధి అయిందంటే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజయాలు సాధించి, ప్రజలకు సౌకర్యాలు సమకూర్చి, ఉపాధి కల్పించి, హ్మ్. ఆ దేశాలు ముందుకు పోయినాయి తప్పితే, నేను బట్టలిప్పేసి తిరుగుతాము, దిగంబరులుగా ఉంటాము, డోలు కొడతాము, డప్పు కొడతాము అంటే, దాంతో ఏ దేశం ముందుకు పోలే అట్లా. ఓకే. వీళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తన్నారు. హ్మ్. హ్మ్. పైగా హ్మ్. ఈరోజు ఇంతమంది మునిగినారు, ఇంతమంది తేలినారని జెప్పి, దాన్ని ప్రచారం జేసుకునే స్థితికి వారు దిగజారారు. ఓకే. సనాతనవాదం పేరుతో హిందూ మతాన్ని రెచ్చగొట్టి, మైనారిటీ తరగతుల వారందరిని గూడా రెండవ శ్రేణి పౌరులుగా ట్రీట్ చేస్తూ, ఒక అభద్రతా భావానికి గురి జేస్తూ, దేశాన్ని ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకుపోతా ఉంది. ఓకే. ఓకే. సో, ఏంటి ఈ ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఈ కూటమికి సంబంధించి ఉండే అవకాశం ఉంటుందా? కూలిపోయే అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే ఆ 3 పార్టీలు 3 భిన్న స్వరాలుగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వం మీదే మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ కూటమి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటదని మీకు అనిపిస్తుందా? అంటే కూటమి ఉంటుందా? ఇప్పుడు మమ్మల్ని మీరు డైరెక్ట్‌గా అడిగితే మేమేం జెప్తాం కమ్యూనిస్టులుగా, ఈ ఉండదని చెప్తా. కూటమి విచ్ఛిన్నం కావాలనే చెప్తాము. ఓకే. ఇది పరమైన పార్టీ, హ్మ్. బీజేపీ పార్టీ అది బ్లాక్‌మెయిల్ చేసే పార్టీ. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు జైల్‌లో పెట్టి వాళ్ళని వచ్చేటట్టు చేసుకున్న పార్టీ అది. హ్మ్. మేమేమంటాము ఇది కూటమి విచ్ఛిన్నం కావాలని అంటాం. ఓకే. కూటమి విచ్ఛిన్నం అవుతుందా? కలిసి కొనసాగుతుందా? అనేది వాళ్ళ మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్‌ని బట్టి ఉంటుంది. అండర్‌స్టాండింగ్ అయినా కరెక్టే. అంటే, వాళ్ళు అంటే మీరు మీకు చూస్తున్నారు తెలియదే గదా! మీకు కాదు. చూస్తే అర్థమవుద్ది గదా! అదే అశోక్ గారు. ఇప్పుడు హ్మ్. మీకు తెలియని విషయం ఏం కాదు. హ్మ్. మన బీజేపీ, తెలుగుదేశం, జనసేన మధ్య ఎలాంటి సారూప్యత లేదు. ఓకే. ఆ! ఇది గ్యారంటీగా చెప్తా. హ్మ్. అయినా వాళ్ళు కలిసారెందుకు? అధికారం కోసం కలిసారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో హ్మ్. భారతీయ జనతా పార్టీ 4 సంవత్సరాల 9 నెలల పాటు జగన్మోహన్ రెడ్డికి సహకరించింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా, చెడు చేసినా ఆయనతో కలిసిమెలిసి వాళ్ళు కొనసాగారు. అవును. తీరా ఎన్నికల దగ్గరకొచ్చిన తర్వాత, హ్మ్.
వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈయనతో కలిశారు. ఓకే. ఆ, జనసేన పార్టీ కూడా వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలని ఏకైక కారణంతో వాళ్ళు ఎన్నికల సర్దుబాటు చేసుకున్నారు. హ్మ్. కాబట్టి ఏమంటే వారికి ఏదో ఒక అజెండా అంటే ఏదైతే వాళ్ళ కామన్ మినిమం ప్రోగ్రామ్ లేదు, హ్మ్. ఒక పర్టికులర్ అజెండా మీద కలిసిన వాళ్ళు కాదు. హ్మ్. వాళ్ళ ముగ్గురు కూడా అధికారం కోసం ఒక కూటమిగా ఏర్పడి, ఓకే. అది కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల సందర్భంలో ఎన్నికల కమిషన్ సహకారం కూడా అవసరం కాబట్టి వాళ్ళు కలిశారు. కలిసి ఓకే. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఓకే. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎన్నాళ్ళు కలిసి ఉంటారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అంతే. ఓకే. ఓకే. ఏంటి సార్ ఈ ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఇండియా కూటమిలో ఉన్నారు. ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ నేతలందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎన్నికల కమిషన్ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎన్నికల కమిషన్ ఒక పార్టీకి మద్దతుగానో లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకి సపోర్ట్గానో చేస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆరోపణలు చేశారు. దానికి సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళు చేసినటువంటి కొన్ని సవరణలను కూడా మార్పు చేయాలని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది ఎన్నికల కమిషన్ విషయంలో వాళ్ళ వ్యవహార శైలి పట్ల దాదాపు భారతదేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు పలు సందర్భాల్లో, అవును. ఒకసారి రెండు సార్లు కాదు, హ్మ్. పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాళ్ళ వ్యవహార శైలి, వారు అధికార పార్టీకి అనుంగులుగా తయారై పనిచేస్తా ఉన్నారు. ఓకే. రెండోది అంటే ఇంకోటి బేసిక్ ఇష్యూ ఒకటి, హ్మ్. ప్రతి సందర్భంలో కూడా ఈ పేపర్ బ్యాలెట్ పెట్టాలి, ఈవీఎంస్ పైన నమ్మకం లేదని చెప్తాను. హ్మ్. దాదాపు దేశవ్యాప్తంగా 22 రాజకీయ పార్టీలు అలాంటి అవగాహనతో ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశారు, రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. హ్మ్. అయినా సరే బలవంతంగా లేదు, మీకు ఇవి ఈవీఎంస్ ఉంటాయి అంటున్నారు. హ్మ్. ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఈవీఎంస్ గురించి ఏదో ఒక రాజకీయ పార్టీ వారి అభ్యంతరాలు చెప్తా ఉన్నారు. అవును. మీరు దానికి ఏమంటారు, మీరు ఓడిపోయారు కాబట్టి మీరు చెప్తున్నారు అంటారు. నేనేమంటానంటే ఇన్ని పార్టీలు ఇన్ని సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత హ్మ్. ఈవీఎంస్ పెట్టాల్సిన అవసరం ఏమి? ఓకే. పేపర్ బ్యాలెట్ ప్రింట్ చేయండి. ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో హ్మ్. మన దేశంలో వారితో పాటు అభివృద్ధి చెందని మన దేశం అండర్ డెవలప్డ్ కంట్రీ మంది. హ్మ్. మరి ఈ కంట్రీలో మనం ఎందుకు ఈవీఎంస్ ద్వారా ఎలక్షన్ నిర్వహించాలా? హ్మ్. కాబట్టి ఏమంటే ఎన్నికల కమిషన్ అనేది అది పక్షపాతం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుందనే భావన రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. ఓకే. కాబట్టి ఏమంటే దీనిపైన అందరూ కూడా చర్చిస్తా ఉన్నారు. మరి సుప్రీంకోర్టు కూడా దీనిపైన మంచిగా స్పందిస్తుందని ఆశిద్దాం. దీని మీద చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీలాంటి పార్టీలు కావచ్చు, చాలామంది కూడా దీని మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ రావాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ బ్రదర్. ఇది థ్యాంక్ ఈరోజు యూ సిపిఎం. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు సిపిఎం రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.